6 గ్యారంటీల్లో ఎన్ని చెప్పిండ్రు? 4000 పింఛన్ అవ్వాతాతలకు ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. 2500 మహిళలకు వచ్చిందా? రాలే. అదేవిధంగా రైతు భరోసా 7500 ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. పేదలకు 5 లక్షలు ఇచ్చి ఇండ్లు ఇస్తాం ప్రతి ఒక్కరికన్నారు, వచ్చిందా? ఒక్కరికన్నా ఇండ్లు రాలే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఏది రాలే. రేపు ఎన్ని రోజులు నడుపుతారు? మా అంటే 6 నెలలు, ఏడాది గడుపుతారు. ఏడాది తర్వాత జనం విడిచిపెడతారా? ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వస్తారు? మీరు ఇచ్చిన హామీ ఒక్కటన్నా సరిగ్గా అమలు చేసిండ్రా? ఏ ఒక్కటి జరిగింది? బస్సు తప్ప అంత తుస్సే, అంత తుస్సే. ఆ బస్సులు అన్ని లొలులే. అది తప్ప మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా 7 నెలలు రాక, గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 8 నెలలు జీతాలు రాక పరిశాన్ అవుతున్నారు వాళ్ళంతా. 7 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెక్కులు రాని పరిస్థితి ఇలా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు 8 నెలలకెళ్ళి బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది. పరిపాలన అంతా స్తంభించిపోయింది, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఒక్కొక్కటిగా గమనిస్తూ ఉన్నారు. ఏడాది 2 ఏళ్ల వరకు పాలేందో నీళ్ళేందో తేలుతుంది. సో అప్పుడు డెఫినెట్గా ప్రజలు మళ్ళీ చూసేది అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా, భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలైనా తప్పక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కడతారు. ఈ 6-7 నెలలు ఏడాది మనం కొంచెం గట్టిగా పనిచేసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనకే ఉంటుంది. అందువల్ల ఈ పటాన్ చెరువు నాయకులకు, కార్యకర్తలకు నేను మీకు ఇచ్చే ధైర్యం ఒక్కటే, ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన పార్టీ బోదు, భవిష్యత్తు మీదే. మళ్ళీ పటాన్ చెరువు మీద ఎగిరే జెండా గులాబీ జెండనే. మంచి నాయకత్వం ఉంది, మంచి కార్యకర్తలు ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇదే పటాన్ చెరువులో పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే. కేసీఆర్ వచ్చినాకనే పవర్ హాలిడే పోయింది. 24 గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చినాం, రైతులకు ఇచ్చినాం, గృహ అవసరాలకు ఇచ్చినాం. ఇవాళ ఏం జరుగుతుందో కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో అన్ని విషయాలు కూడా ప్రజలు చూస్తారు. ఒక కొద్దిగా టైం, ఓ ఏడాది 2 ఏళ్ళు అయితే పాలేందో నీళ్ళేందో తెలుస్తుంది. ప్రజలకు మంచి చెడు ప్రజలే గుర్తిస్తారు. మన మంచితనాన్ని, మన పనితనాన్ని ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. మనం ప్రజల్లో వెళ్దాం, ప్రజల పక్షాన ఉందాం, ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాడదాం. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బ్రహ్మాండంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం. ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి. తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. దానికి మన అందరం కూడా తయారు కావాల్సిందే. 1 నెల అటో ఇటో ఉప ఎన్నిక తప్పదు. పార్టీ మారిన చోట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పు ఉన్నది. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని. ఇప్పటికే మనం హైకోర్టులో కేసు వేసినాం. త్వరలోనే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నాం. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాం. వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే ఇప్పటి నుంచి అని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. అందువల్ల మంచిగా గట్టిగా ధైర్యంగా ఉండండి. ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. పార్టీ మీకు అండగా ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. మీరు గౌరవ కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ చాలామంది ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కోఆపరేటివ్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు ఎంతోమంది నాకు కనబడతా ఉన్నారు. త్వరలో నేను మళ్ళీ టైం ఇస్తా. యాక్చువల్గా నేను ఇది నిన్న సాయంత్రం చెప్పి ఇవాళ వచ్చిన, నేను టైం ఇవ్వలే. నేను ఆదర్శ వచ్చి ఇంటికి వచ్చిపోతా, ఛాయ్ తాగుతా, ఓ 10-20 మంది ముఖ్యులను పిలువు తమ్మి అన్న. కానీ చూస్తే మీరు దాదాపు 1000 మంది వచ్చేసింది. మరి ఇంకా మిగతా మాకు చెప్పలేదని గిట్ట నారాజుగా అయికిరి. దయచేసి ఇది అనుకోకుండా జరిగిన సమావేశం. మళ్ళీ మనం ఒక వారం 10 రోజుల్లో మంచి ఒక హాల్ తీసుకొని విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం స్వచ్ఛందంగా వచ్చింది. ఇదంతా స్వచ్ఛందంగా మీకు మీరుగానే నేను వస్తున్నాను తెలిసి వచ్చిందట. మనం మళ్ళీ తొందరలోనే ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని అందరికి కూడా ఇన్ఫార్మ్ చేద్దాం. దయచేసి రానోళ్ళు ఎవరు కూడా మాకు చెప్పలేదని అనుకోవద్దు మమ్మల్ని. ఇది అనుకోకుండా మండల్ వైజ్ కలవాలి వచ్చిన వాళ్ళు నన్ను మా తమ్ముడు అంటుండు. కలుద్దాం, మీటింగ్ కూడా పెడదాం. అయితే నేనేమంటున్నా అంటే ఏదైనా మిస్కమ్యూనికేషన్ కాదు. అయ్యో అన్న వచ్చిండు మాకు చెప్పలేదని అనుకున్నారు. నేను ఒట్టి ఛాయ్ తాగడానికి వచ్చిన వాస్తవానికి.
ఇక్కడ కలిసిపోదాం 5-10 మంది ముఖ్యులతోని ధైర్యం చెప్పిపోదామని వచ్చినా చూస్తేనేమో మీరే నాకు ధైర్యం చెప్తున్నారు ఇక్కడ మీరే అంతమంది కనబడుతున్నారు నాకు చూస్తుంటే. సో డోంట్ వరీ, మళ్ళా తొందరలోనే మంచి మీటింగ్ కూడా పెట్టుకొని మనం అందరి కార్యకర్తలను కూడా కలుద్దాం, ముందుకు పోదాం. జై తెలంగాణ.